వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ డైలీ చార్ట్లో చూసుకుంటే బాగా మార్కెట్ పెరిగాయని ఇవాళ మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్లో మనకు కొంత సెల్లింగ్ వచ్చినా కానీ బాగా బుల్లిష్నెస్ అనేది ఇవాళ మార్కెట్ చూపించింది. మీరు చూసుకుంటే ఇంత పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దానికి విక్ చూసుకుంటే చాలా పెద్ద కింద సైడ్ మీరు చూసుకుంటే పెద్దగా సపోర్ట్ తీసుకుందనమాట. అలానే మనం ఒకవేళ 5 minutes చార్ట్లో చూసుకుంటే గనక మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసి కొద్దిగా కిందికి వచ్చింది. కానీ అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే 23,463 దగ్గర నుంచి మళ్ళీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని తీసుకుందనమాట. ఒక్కసారి అక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక 30 minutes 40 minutes అలాగా కన్సాలిడేషన్ జరిగి కొద్దిగా అక్కడ వెయిట్ చేసి మార్నింగ్లో మార్కెట్ వచ్చేసి చాలా వాలటైల్గా ఉండే, అసలు బయర్స్ అండ్ సెల్లర్స్ చాలా ప్రయత్నిస్తున్నారు ఎటు డైరెక్షన్లో మార్కెట్ని తీసుకొని వెళ్ళాలి అని. కానీ లాస్ట్లో బయర్స్ చేతిలోకి మార్కెట్ రావడం వల్ల ఏంటంటే అక్కడ నుంచి బాగా మార్కెట్ పెరగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక కూడా బయింగ్ అనేది కొద్దిగా స్లోగా వచ్చింది, కానీ మార్కెట్ అనేది డైరెక్షన్ అప్వర్డ్ మూమెంటమే ఇవాళ ఉండిందనమాట. అబ్జర్వ్ చేసినా కానీ మనం చూసుకుంటే కొద్దిగా మెల్లమెల్లగా మార్కెట్ పెరుగుతూ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చి అక్కడ కన్సల్టేషన్ జరిగి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి అంటే 23,631 అనమాట. సో ఆ లెవెల్ దగ్గరకు వచ్చేసి ఈ జోన్లోనే మళ్ళీ అక్కడ ఉండి క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గర 23,580 లెవెల్స్ దగ్గర ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా కన్సల్టేషన్ జరిగిన తర్వాత. కానీ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అవుతే ఈ రెసిస్టెన్స్ దగ్గర 23,664 కింద ఒకవేళ ఓపెన్ అవుతే అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ని ఇంతకుముందు టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. మళ్ళీ రేపు కూడా సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ చేసి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ సెటప్ వచ్చేసి సైడ్ వేస్గా ఓపెన్ అయ్యి అక్కడ నుంచి పైకి వెళ్తేనే బాగుంటుంది. కానీ ఒకవేళ బై ఛాన్స్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే మళ్ళీ మనము కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లో ఉంటాము. అక్కడ కొద్దిగా మనం వెయిట్ చేసి మార్కెట్ మొమెంటమ్ని బట్టి మార్కెట్ ప్రైస్ యాక్షన్ని బట్టి మన డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే మళ్ళీ మార్కెట్ సెల్లర్స్ చేతిలోకి వెళ్తుందా లేదా అనేది అక్కడ మనం కొద్దిగా వెయిట్ చేసి రివర్సల్ ఒకవేళ ఇస్తే అప్వర్డ్ మొమెంటంలో ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ జరిగి మళ్ళీ ఒకవేళ కిందకి మూమెంట్ మనకు చూపిస్తే అక్కడ మనం ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా మార్కెట్లో ఇవాళ మూమెంట్ అనేది వచ్చింది. అంతేకాకుండా రేపు ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.